ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తున్నారు దొంగలు. ప్రతిఘటిస్తున్న వ్యక్తులను చంపడానికైనా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటన ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో చోటు చేసుకుంది. స్థానిక అమెరికన్ హాస్పిటల్ వెనుక నివాసం ఉంటున్న ఓ మహిళను ఒక దొంగ అత్యంత దారుణంగా బ్లేడ్తో గొంతు కోసి బంగారు గొలుసును దొంగిలించి పారిపోయాడు. అంకుల్ విజయవాడ వెళ్ళొచ్చారు ఇప్పుడే. అయితే వచ్చి డోర్ తీయమంటే ఆంటీ తీయట్లేదు. అయితే పిలిచారు రమా రమా అని. అంకుల్ ఇప్పుడే వచ్చి రమా రమా అని పిలిస్తే దొంగ మరోసారి వస్తాడనే భయంతో ఆమె గది లోపల నుంచి గడియ పెట్టుకుంది. ఆమె భర్త ఇంటికి వచ్చి తలుపులు తీయమని అరిచినా గడియ తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్లాడు. రక్తపు మడుగులో ఉన్న భార్యను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆమెను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చేసరికి ఇంట్లో ఒక ఆవిడ 55 సంవత్సరాలు, పేరు వచ్చి లక్ష్మీ రమాదేవి. ఈవిడ పేరు 55 సంవత్సరాలు ఉంటాయి. ఈవిడికి పెరాలసిస్, కొంచెం మూవ్ అవ్వలేరు. వీళ్ళ భర్త ఈరోజు 3:30కి బయటకు వెళ్ళాడని తెలుస్తుంది. బయటకు వెళ్ళి మళ్ళీ ఆయన 7 గంటలకు వచ్చాడు. వచ్చేసరికి ఆమె లోపల బోల్ట్ గడపెట్టే ఉంది. కిటికీలోంచి చూస్తే పేపు మీద ఘాట్లుండి బ్లడ్ పూల బ్లడ్లో ఉంది. అతను బ్యాక్ నుంచి వచ్చి చూసి కింద అంబులెన్స్ పిలిచి దాంతో మేము కూడా ఆవిడని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఆవిడ అనే దాని ప్రకారం ఆవిడ బుక్ మీద 2 లైన్లు రాసింది. ఎవరో వచ్చి నన్ను దాడి చేశారు, నా గొలుసు ఇంట్లోనే ఉంది అని చెప్పి రాసింది. భర్త అంటే ఏంటంటే మేము వచ్చేసరికి ఆవిడ ఇలా పడి ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని చెప్తున్నాడు. ఇది ఏమైంది కొంచెం విచారణలో తేలాల్సి ఉంది. ఆవిడ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు